ఎందుకు వీళ్ళందరూ చేతులు జోడించి పైకి చూస్తున్నారు అనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్ ది ఎండ్. మా ఊర్లో రామ మందిర ప్రతిష్ట జరుగుతుంది. సో దానికోసం నేను ఆఫీస్లో లీవ్ అడిగితే నిర్మోహమాటంగా వాళ్ళు లేదు అని అనేసారు. మెరాకిల్ ఏంటంటే మళ్ళీ ఆ మేనేజర్ పిలిచి నాకు సెలవు ఇచ్చాడు. మొత్తానికి ఏదోలా బాధపడి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి చూస్తే మా ఇంటి ముందు ఒక అద్భుతమైన కుటీరం చూస్తాను. దాన్ని అలా చూస్తూ ఉంటే నాలో ఏదో తెలియని ఒక ఆనందం అండ్ ఉత్తేజం కలిగి మా నారాయణపురం విలేజ్ లో 3 రోజులు రామ మందిరం ప్రతిష్ట చాలా ఘనంగా జరిగింది. మొదటి రోజు ఏం జరిగిందంటే రామ మందిరం పై ఉండే పళ్ళను పూలను కింద ఉండే భక్తులకు విసురుతూ ఆ విసిరిన పళ్ళు పూలు ఎవరికైతే దొరుకుతాయో సాక్షాత్తు శ్రీరాముడి దయ కలిగిందని అనుకుంటూ ఉంటారు. అలానే అదే రోజు రాత్రి ఊళ్ళో ఉండే ఆడపడుచులందరూ కూడా తమ దగ్గర ఉండే బిందులతో వాటర్ని తీసుకొచ్చి శ్రీరాముడికి పూజ చేయడం జరిగింది. రెండవ రోజు ఏం జరిగిందంటే నూతనంగా పెళ్ళైన వధూవరులు అండ్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి పండితులు చెప్పిన విధి విధానాన్ని పాటిస్తూ ఉన్నారు. కొంత సమయం తర్వాత అదే రోజు రాత్రి పండితుడు భక్తులందరికీ కూడా శ్రీరాముడి కథను వినిపించడం మొదలుపెట్టాడు. ఇందులో సుదర్శన చక్రం ఎప్పుడు కృష్ణుడి చేతిలో ఉంటుంది. చివరిగా భక్తులందరికీ ఆరతిని ఇస్తున్నారు. ఇంకా డే 3లో భాగంగా శ్రీరాముడికి సీతకి కళ్యాణం జరిపించి పల్లకిలో ఊరేగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రోజు ఉదయం నేను మా ఇద్దరు నాన్నమ్మలతో హ్యాపీగా కాసేపు కాలక్షేపం చేస్తూ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళిద్దరూ నా కోసం తెచ్చిన ఈ పండ్లను ఇలా తొక్కవలిచి నాకు పెడుతూ ఉన్నారు. అండ్ ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.